సార్ మధుసూదన్ నమస్తే రెడ్డి అండి. గారు. నమస్తే మేడం. ఎస్ గో హెడ్. ఎస్ సార్, ఈ రోజు ఏదైతే ఘోర విషాద ఘటన మనం చూసామనే చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్ అయితే కూలిపోయి ఘోర ఘటన చూసింది. అసలు దీనిపై మీరేమంటారు? వెరీ వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్ మ్యామ్. వెరీ సాడ్. ఇలాంటివి ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు చాలా చాలా రేర్ అండి జరగడం ఇలాంటివి. అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అండ్ రీజన్స్ ఏంటో తెలిసే వరకు మనం వి షుడ్ బి స్పెక్యులేటింగ్ అండి. ఐ రియలీ డోంట్ నో వాట్ హస్ గాన్ రాంగ్ విత్ ద ఫ్లైట్. అంటే అసలు ఏం జరిగింది అనిపై కూడా ఇప్పటికే పలు అంశాలు అయితే మనకి బయటకు వస్తున్నాయి. అసలు పక్షుల వల్ల జరిగిందా లేదంటే చెట్ల వల్ల జరుగుందా అనే కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి సార్. నిజంగా అటు పక్షుల వల్ల చెట్ల వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయంటారా? ఎస్ రైట్. క్యాల్కులేషన్స్, లోడ్ క్యాల్కులేషన్స్ కానీ వాటి ఫ్యూయల్ క్యాల్కులేషన్స్ కానీ ఎలా ఉంటాయంటే ఈవెన్ ఒక సింగిల్ ఇంజిన్ ఫెయిల్ అయినా కూడా ఇంకో ఇంజిన్ లో ఇట్ కెన్ కంటిన్యూ క్లైంబింగ్, మళ్ళీ తిరిగి వచ్చి ల్యాండ్ అయ్యే అవకాశం ఉందండి. అన్ఫార్చునేట్లీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో వీ రియలీ డోంట్ నో వాట్ ఇస్ గాన్ రాంగ్ అండ్ వేరే అంటే ఎలా ఏంటి జరిగిందనేది. వీ షుడ్ నాట్ బి స్పెక్యులేటింగ్. ఎందుకంటే అండి ద ఫ్లైట్ హస్ టేకెన్ ఆఫ్ నార్మల్లీ. అంత ముందు ఢిల్లీ నుంచి వచ్చింది అహ్మదాబాద్ కి. ఇట్ వాజ్ ఎ నార్మల్ ఫ్లైట్. నార్మల్ గా వచ్చింది అక్కడ నుంచి, అవతల నుంచి ఇట్ వాస్ గోయింగ్ టు లండన్. ఎస్పెషలీ ఫ్లైట్ వెన్ దే గో ఆన్ ఇంటర్నేషనల్ రూట్స్ లో వెళ్ళేప్పుడు ద కైండ్ ఆఫ్ చెక్స్ దట్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇర్రెస్పెక్టివ్ అండి. ఇంటర్నేషనల్ రూట్, నేషనల్ రూట్ అని కాదు, కానీ విత్ మచ్ మోర్ కేర్ఫుల్ ఇంటర్నేషనల్ రూట్ అవుతే. ఫ్లైట్ కండిషన్ మాత్రం 100% ఇట్ మస్ట్ బి ఇన్ గుడ్ కండిషన్ వితౌట్ ఎనీ డౌట్ అండి. టేక్ ఆఫ్ అయింది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేంత వరకు ఏం ఇన్సిడెంట్ లేదు. టేక్ ఆఫ్ తర్వాత ఇట్ హస్ క్లైమ్ టు 600 feet, 200 meters హైట్ క్లైంబ్ అయ్యింది ఫ్లైట్. ఎందుకు మరి ఆ తర్వాత ఎందుకు డిసెండ్ అయింది, ఎలా ఏం జరిగింది అనేది తెలియదు. ఎందుకంటే ఒక మేడే కాల్ ఎందుకు ఇచ్చారంటే ఒకటి చెప్పడానికి ఏంటంటే మా ఫ్లైట్స్ ఆ మేడే కాల్ అది కూడా లాస్ట్ మూమెంట్ లో షార్ట్ ఆఫ్ క్రాషింగ్ కాల్ ఇచ్చుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తర్వాత రెస్పాన్స్ ఏం లేదు. డిసెండ్ అవడం మొదలు పెట్టింది. ఫ్లైట్ డిసెండ్ అవడం మొదలు పెట్టినప్పుడు ఆ ఫ్లైట్ యాటిట్యూడ్ అనే దాన్ని చూస్తే మనకి అది ఏమనిపిస్తుంది అంటే దానికి ఒక స్టాల్ కండిషన్ అంట. స్టాల్ కండిషన్ అంటే ఏంటంటే ఇంకా ఆ స్పీడ్ లో ఫ్లైట్ క్లైంబ్ అవ్వదు. అంటే పవర్ ఉన్నా కూడా, ఫుల్ పవర్ పెట్టినా కూడా ఒక పర్టికులర్ యాంగిల్లో, ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ అటాక్ అంటారండి దాన్ని. ఒక పర్టికులర్ యాంగిల్కి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ సస్టైన్ అవ్వదు. ఇంకా అది డిసెండ్ అయిపోతుంది, కిందకు వచ్చేస్తుంది. ఆ కండిషన్ వెళ్ళిందని అనిపిస్తుంది అది. సో ఇందులో మనం స్పెక్యులేట్ అంటే ఏదన్నా సబటాజ్ జరిగింది అనడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఫ్లైట్ ఢిల్లీ నుంచి ఆడికి వచ్చే అవకాశం లేదని అనిపిస్తుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ దగ్గర వచ్చింది. టేక్ ఆఫ్ వరకు ఏమీ అవ్వలేదు. టేక్ ఆఫ్ తర్వాత ఏం జరిగింది అంటే 2 engines ఫెయిల్ అవడం అనేది చాలా చాలా రేర్ అండి. అది కూడా బర్డిట్స్, 2 engines కి బర్డిట్ అయ్యి అది కూడా 600 feet క్లైమ్ కి 600 feet హైట్ క్లైమ్ అయిందంటే అంతకు ముందే బర్డిట్ అంటే డెఫినెట్లీ కాల్ వచ్చేది. బట్ ఇఫ్ యూ సీ ద టైమ్ లైన్ అంటే మనకి ఆ హైట్ టేక్ ఆఫ్ అయ్యి హైట్కి వెళ్ళి అక్కడ నుంచి క్రాష్ అయిన టైం అవన్నీ చూసుకుంటే బహుశా దెర్ వాస్ ప్రాబబ్లీ ఓన్లీ 45 to 50 seconds టైం అవైలబుల్ టు ద పైలట్ టు రియాక్ట్. అయిన సిచ్యువేషన్ కి రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకొని కరెక్ట్ గా ఏమైనా యాక్షన్, దానికి ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకొని దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ ని రివైవ్ చేసి, అంటే ఎమర్జెన్సీ యాక్షన్స్ ఇవన్నీ యాక్షన్స్ ఉంటాయండి. ఎవ్రీ పైలట్ ఇస్ ట్రైన్ ఫర్ దిస్. ఏ ఎమర్జెన్సీకి ఏ యాక్షన్ తీసుకోవాలి, దాని నుంచి ఎలా రికవర్ అవ్వాలి, ఎలా తిరిగి వచ్చి ల్యాండ్ అవ్వాలని. సో బర్డిట్ అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ లోపల కాల్ వచ్చేది. అంటే బహుశా బర్డిట్ అయి ఉంటే దే వుడ్ హావ్ గివెన్ ఎ కాల్. 2 engines ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ రిమోట్. బట్ అయి ఉంటే దాన్ని ఏం చెప్పలేమండి. అంటే యాజ్ ఆఫ్ నో వీ కెనాట్ స్పెక్యులేట్ యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ గెట్ ద ఫ్లైట్ డేటా, FDR ఫ్లైట్ డేటా రికార్డు దొరికే వరకు మనం స్పెక్యులేట్ చేయలేము. సో యాజ్ ఫర్ యాజ్ పైలట్స్ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూస్తేనైతే అందరూ డౌటే లేదండి. బోత్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ పైలట్. కెప్టెన్ ఇస్ ఐ థింక్ more than 10,000 hours ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. కో పైలట్ హెస్ గాట్ more than 1,100 hours ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. అంటే అందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ విషయంలో డౌట్ లేదు, వాళ్ళ కేపబిలిటీ విషయంలో అసలే డౌట్ లేదండి. బికాస్ దే హావ్ టేకెన్ మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఒకసారి హోల్డ్ లో. మధుసూదన్ రెడ్డి గారు, ఎస్ మనం చూసాము, ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసాం. మనం క్లియర్ కట్ గా కూడా కేవలం 30 సెకండ్లలోనే అటు టేక్ ఆఫ్ అయిన వెంటనే అయితే బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది, దీనిపై మీరు ఏమంటారు? మీరు చూపించిన ఫుటేజ్ ప్రకారం అయితే టేక్ ఆఫ్ లో ఏమీ ప్రాబ్లం లేదు. టేక్ ఆఫ్ అయి క్లైంబ్ అవుతుంది. వన్ స్పెక్యులేషన్ అంటే ఒకటి ఏంటంటే సస్పెక్టెడ్ ఒక్కోసారి అంటే ఒక్కోసారి కాదంటే బై మిస్టేక్ ఏమంటే టేక్ ఆఫ్ అవగానే ఫస్ట్ యాక్షన్ టేక్ ఆఫ్ అవగానే ఒక పర్టికులర్ రైట్కి వెళ్ళిన తర్వాత వీల్స్ పైకి వెళ్ళిపోతాయి. అండర్ క్యారేజ్ ని వీల్స్ వెళ్ళిపోతాయి పైకి. ఆ తర్వాత ఇంకొద్ది హైట్కి వెళ్ళిన తర్వాత పర్టికులర్ స్పీడ్ వచ్చిన తర్వాత
ఫ్లాప్స్ అంటే ఈ ఫ్లాప్స్ అనేవి ఏంటంటే అండి, మనం వింగ్ వెనకాల ఉంటాయి. మీరు ఫ్లై చేసినప్పుడు చూసుంటారు, వింగ్ వెనక వైపు ఉంటాయి ఫ్లాప్స్. అవి టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయినప్పుడు, టేక్ ఆఫ్ అయినప్పుడు కిందకు వస్తే, ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా కిందకు పెడతారు. అవి కింద పెట్టి అవి ఏంటంటే ఎక్స్ట్రా లిఫ్ట్ ఇస్తాయి ప్లేన్ కి. అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా వింగ్స్ ఫ్లాప్స్ ని లోవర్ చేసి, టేక్ ఆఫ్ అయిన తర్వాత వీల్స్ పైకి వెళ్ళిన తర్వాత ఫ్లాప్స్ ని ఇంకొద్దిగా పైకి వెళ్ళి స్పీడ్ వచ్చిన తర్వాత ఫ్లాప్స్ కూడా పైకి తీస్తారు. అంటే యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, ఈ సివిల్ ఏవియేషన్, సివిల్ ఫ్లైట్స్ లో ట్రావెల్ నాకు తెలిసినంత వరకు అబౌట్ 500 feet దాటిన తర్వాతే ఫ్లాప్స్ పైకి వేస్తారండి. పైకి చేస్తే అప్పుడు కంటిన్యూ అవుతుంది ఫ్లైట్ ఆ తర్వాత. ఒకవేళ బై మిస్టేక్ ఇది ఓన్లీ ప్యూర్లీ స్పెక్యులేషన్ అండి. అంటే నేను చూసిన టేక్ ఆఫ్ దాన్ని బట్టి, ఇప్పుడు డిసైడ్ అయిన దాన్ని బట్టి చూస్తే, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్ లో వీల్స్ అయితే పైకి వెళ్ళలేదు, కానీ ప్లేన్ కిందకి రావడం మొదలు పెట్టింది. అంటే దెర్ కుడ్ బి ఓన్లీ 2 reasons అండి. వన్ ఇస్ ఎంజిన్, 2 engines లో పవర్ తగ్గిపోవడము, విచ్ ఇస్ అ వెరీ వెరీ రేర్ అకరెన్స్. ఇంకొకటి, మనం అండర్ క్యారేజ్ అంటే వీల్స్ పైకి అనే బదులు ఫ్లాప్స్ ని పైకి అన్నారా ఏమో అని ఒక డౌట్. అంటే ఇట్ ఇస్ ప్యూర్లీ స్పెక్యులేషన్ గోయింగ్ బై ద వీడియో. ఒకవేళ అలా చేసుంటే మాత్రం సరిపడా లిఫ్ట్ ఉండదు. అంటే లిఫ్ట్ అంటే ఆ ప్లేన్ ని పైకి తీసుకెళ్ళి, అంటే పవర్ అంత ఉన్నా కూడా స్పీడ్ సరిపోదు ఇంకా టేక్ ఆఫ్ కంటిన్యూ అవ్వడానికి. ఓ స్టేజ్కి వెళ్ళేసరికి దాడికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ అయితే మనం చూద్దాము. అసలు ఆ టైంలో ఏం జరిగింది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న దృశ్యం అయితే మనం ఆ సీసీ ఫుటేజ్ విజువల్ లో చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే. సో మనకి ఆ ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిన దృశ్యం కూడా మనం చూస్తున్నాము. సో దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనకి క్లియర్ గా ఇప్పుడైతే ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దృశ్యం ఎలా ఉంది, సో ఎలా వెళ్ళింది అనేది కూడా మనకైతే ఆ సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. సో అయితే టేక్ ఆఫ్ అయినప్పుడు ఫ్లైట్ లో అయితే ఎలాంటి లోపం అయితే కనిపించట్లేదు. సో అది సజావుగానే టేక్ ఆఫ్ అయినట్టు కూడా మనకైతే విజువల్స్ అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం మన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అనంతరం కూడా సో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా కూడా వేగంతో కిందకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఫ్లైట్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. సో ఎంత పెద్ద మొత్తంతో కూడా మనం చూస్తున్నాము. సో ఒక్కసారి సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎంతో వేగంతో, ఎందుకంటే సుమారుగా కేవలం ఒక్క సెకండ్ లోని టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము. మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా ఆ ఫ్లైట్ ఆ సమయంలో ఏం జరిగిందనే విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఫ్లైట్ టేకప్ అయిన తర్వాత కూడా క్లియర్ గా వెళ్తుంది. వెళ్ళిన అనంతరం కూడా సాంకేతిక సమస్య తలెత్తిందా ఏంటి అనేది ఒక్కసారిగా కిందకు వచ్చిన తరుణంలో అక్కడి వరకు బాగానే వచ్చింది, మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కటేసారిగా కూడా సో ఎంత పెద్ద మొత్తంలో ఒక్కటేసారి ల్యాండ్ అయింది అనుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్ గా ల్యాండ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ అంతలోనే ఒక్కసారిగా విమానం అయితే బ్లాస్ట్ అయిపోయింది. కేవలం 30 సెకండ్లలోనే విమానం అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఏ విధంగా వ్యాపించాయో చూడొచ్చు. సో అయితే ఘటన ఎంత తీవ్రంగా ఉందనేది కూడా మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. మనకి క్లియర్ కట్ గా కూడా విజువల్స్ లో కనిపిస్తుంది. ఒక్కసారిగా అటు విమానం ల్యాండ్ అయింది అనుకునే లోపే కేవలం 30 సెకండ్స్లలోనే అలా ల్యాండ్ అవడం, ఒక్కసారిగా పేలిపోయిన ఘటన అయితే మనం చూస్తున్నాము. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపించాయి. సో ఈ మంటల్లో సుమారుగా 242 మంది ప్రయాణికులు చిక్కుకుని ఉన్నారు. సో ఇంత ప్రమాదం జరిగింది కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం అయితే అటు బ్రతకలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఘటన తీవ్రతరం అంతా కూడా మనకి క్లియర్ కట్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఏం జరిగింది ఏంటనేది కూడా సీసీ ఫుటేజ్ లో అయితే మనకి కనిపిస్తుంది. విమానం ల్యాండ్ అయింది అనుకునే లోపే కేవలం 30 సెకండ్లలోనే విమానం ఒక్కసారిగా కూడా క్రాష్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి విమానం మొత్తం కూడా బ్లాస్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక మధుసూదన్ రెడ్డి గారు, మనం చూసాము ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసాం. మనం క్లియర్ కట్ గా కూడా కేవలం 30 సెకండ్లలోనే అటు టేక్ ఆఫ్ అయిన వెంటనే అయితే బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది, దీనిపై మీరు ఏమంటారు? మీరు చూపించిన ఫుటేజ్ ప్రకారం అయితే టేక్ ఆఫ్ లో ఏమీ ప్రాబ్లం లేదు. టేక్ ఆఫ్ అయి క్లైంబ్ అవుతుంది. వన్ స్పెక్యులేషన్ అంటే ఒకటి ఏంటంటే సస్పెక్టెడ్ ఒక్కోసారి కాదంటే బై మిస్టేక్ ఏమంటే టేక్ ఆఫ్ అవగానే ఫస్ట్ యాక్షన్ టేక్ ఆఫ్ అవగానే ఒక పర్టికులర్ రైట్కి వెళ్ళిన తర్వాత వీల్స్ పైకి వెళ్ళిపోతాయి. అండర్ క్యారేజ్ ని వీల్స్ వెళ్ళిపోతాయి పైకి. ఆ తర్వాత ఇంకొద్ది హైట్కి వెళ్ళిన తర్వాత పర్టికులర్ స్పీడ్ వచ్చిన తర్వాత
ఫ్లాప్స్ అంటే ఈ ఫ్లాప్స్ అనేవి ఏంటంటే అండి, మనం వింగ్ వెనకాల ఉంటాయి. మీరు ఫ్లై చేసినప్పుడు చూసుంటారు, వింగ్ వెనక వైపు ఉంటాయి ఫ్లాప్స్. అవి టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయినప్పుడు, టేక్ ఆఫ్ అయినప్పుడు కిందకి వస్తే, ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా కిందకి పెడతారు. అవి కింద పెట్టి అవి ఏంటంటే ఎక్స్ట్రా లిఫ్ట్ ఇస్తాయి ప్లేన్ కి. అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా వింగ్స్ ఫ్లాప్స్ ని లోవర్ చేసి, టేక్ ఆఫ్ అయిన తర్వాత వీల్స్ పైకి వెళ్ళిన తర్వాత ఫ్లాప్స్ ని ఇంకొద్దిగా పైకి వెళ్ళి స్పీడ్ వచ్చిన తర్వాత ఫ్లాప్స్ కూడా పైకి తీస్తారు. అంటే యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, ఈ సివిల్ ఫ్లైట్స్ లో ట్రావెల్ నాకు తెలిసినంత వరకు అబౌట్ 500 feet దాటిన తర్వాతే ఫ్లాప్స్ పైకి వేస్తారండి. పైకి చేస్తే అప్పుడు కంటిన్యూ అవుతుంది ఫ్లైట్ ఆ తర్వాత. ఒకవేళ బై మిస్టేక్ ఇది ఓన్లీ ప్యూర్లీ స్పెక్యులేషన్ అండి. అంటే నేను చూసిన టేక్ ఆఫ్ దాన్ని బట్టి, ఇప్పుడు డిసైడ్ అయిన దాన్ని బట్టి చూస్తే, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్ లో వీల్స్ అయితే పైకి వెళ్ళలేదు, కానీ ప్లేన్ కిందకి రావడం మొదలు పెట్టింది. అంటే దెర్ కుడ్ బి ఓన్లీ 2 reasons అండి. వన్ ఇస్ ఎంజిన్, 2 engines లో పవర్ తగ్గిపోవడము, విచ్ ఇస్ వెరీ వెరీ రేర్ అకరెన్స్. ఇంకొకటి, మనం అండర్ క్యారేజ్ అంటే వీల్స్ పైకి అనే బదులు ఫ్లాప్స్ ని పైకి అన్నారా ఏమో అని ఒక డౌట్. అంటే ఇట్ ఇస్ ప్యూర్లీ స్పెక్యులేషన్ గోయింగ్ బై ద వీడియో. ఒకవేళ అలా చేసుంటే మాత్రం సరిపడా లిఫ్ట్ ఉండదు. అంటే లిఫ్ట్ అంటే ఆ ప్లేన్ ని పైకి తీసుకెళ్ళి, అంటే పవర్ అంత ఉన్నా కూడా స్పీడ్ సరిపోదు ఇంకా టేక్ ఆఫ్ కంటిన్యూ అవ్వడానికి. ఓ స్టేజ్కి వెళ్ళేసరికి ఆ ఫ్లైట్ అనేది స్టాల్ అవుతుందండి. స్టాల్ అంటే ఎంత స్టాలింగ్ స్పీడ్ అంటే ఆ స్పీడ్ కింద ఇంకా ఆ స్పీడ్ కన్నా తగ్గితే ఫ్లైట్ సస్టైన్ అవ్వదు, కిందకు వచ్చేస్తుందండి. అలా అనిపించింది. అంటే గోయింగ్ బై ద వీడియో, మీరు చూపించిన వీడియో ప్రకారం అలా అనిపించింది. ఇట్ ఈస్ ప్యూర్లీ స్పెక్యులేషన్ సీయింగ్ ద వీడియో. వీర్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ అండి. అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ డీటెయిల్స్ వస్తే బహుశా వి విల్ బి ఏబుల్ టు మేక్అవుట్. ఆర్ ఇప్పుడు చూపించిన వీడియోలో దగ్గరగా చూస్తే మేబీ దాన్ని జూమ్ చేసి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లాప్స్ పైకి వెళ్ళిపోయాలి అనేది కనిపిస్తే వీ కెన్ ఫర్ షూర్ సేక్ ఎస్ బై మిస్టేక్ ఫ్లాప్స్ పైకి అని ఉంటారు, అందుకని అలా డిసెండ్ అయిపోయింది ఫ్లైట్ అని చెప్పుకోవచ్చు. ఎస్ బట్ ఆ మధుసూదన్ తర్వాత రెడ్డి గారు, మనం చూసుకున్నట్టయితే విజువల్స్ లో క్లియర్ గా కూడా చాలా పెద్ద మొత్తంలో డస్ట్ అనేది కూడా ఫామ్ అయింది. అంటే టేక్ ఆఫ్ సమయంలో అలా అవుతూ ఉంటుందా, లేదంటే ఒక ప్రమాదం ఏదన్నా సాంకేతిక సమస్య లోపం వల్ల ఇలాగ ఏమన్నా జరుగుతూ ఉంటుంది అనుకోవచ్చా? సాంకేతిక లోపం అంటే అండి, ఎంజిన్స్ ఇప్పుడు డస్ట్ అక్కడ కాదండి. డస్ట్ క్రాష్ అయిన తర్వాత డస్ట్ కనిపించింది, కానీ ఆ తర్వాత ఒక స్టేజ్ ఫ్లైట్ అనేది స్టాల్ అయిన తర్వాత పైలట్ కంట్రోల్ ఉండదండి దాని మీద. జస్ట్ హ్యాస్ టు గో, అంటే కిందకి వెళ్ళిపోద్ది అంతే, ఇంకా కంట్రోల్ ఏ ఉండదు, దాన్ని ఏం చేయలేరు. ఓకే. దాని డస్ట్ అనేది కింద క్రాష్ అయిన తర్వాత అండి, డస్ట్ అనేది మిగతా వచ్చిన ఫైర్ అనేది కూడా క్రాష్ అయిన తర్వాత జరిగిందే తప్పితే గాల్లో బ్లాస్ట్ అవ్వడం అనేది జరగలేదు. కిందకి భూమి తగిలినప్పుడు, బిల్డింగ్స్ తగిలిన తర్వాత అయిన తప్పితే ఆ తర్వాత కంట్రోల్ ఏమి ఉండదు పైలట్ కి ఫ్లైట్ మీద. ఎస్, అంటే మనకి క్లియర్ గా కనిపిస్తుంది టేక్ ఆఫ్ సమయంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. సో టేక్ ఆఫ్ కూడా కంప్లీట్ గా ఇంకా అవ్వలేదు. సో ఇంతలోనే విమానం కుప్పకూలి బ్లాస్ట్ అయిందని కూడా కనిపిస్తుంది మనకి. నో మ్యామ్, అంతలో కాలేదు. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. ఓకే. ఫ్లైట్ టేక్ ఆఫ్ కరెక్ట్ గా అయింది. టేక్ ఆఫ్ వాజ్ దేర్ నథింగ్ రాంగ్ విత్ ద టేక్ ఆఫ్ అయ్యింది. ఫ్లైట్ దానికి కావాల్సిన యాటిట్యూడ్ ఉండింది. క్లైంబ్ అవుతున్న టైంలో వీల్స్ పైకి వెళ్లకుండా సడన్ ఫ్లైట్ మెల్లగా కిందకి రావడం మొదలుపెట్టి ఇట్ స్టార్టెడ్ డిసెండింగ్. అంటే దిస్ ఇస్ అ వెరీ రేర్ అక్కర్. అంటే ఇలా డిసెండ్ అవడానికి కారణం రెండండి. 2 engines లో పవర్ తగ్గిపోయి ఉండాలి, లేదు వీళ్ళు వీల్స్ పైకి వీల్స్ పైకి వెళ్ళక ముందే ఫ్లాప్స్ పైకి సెలెక్ట్ చేసి ఉండాలి. విచ్ మేబీ అంటే ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ అలా చేస్తుంటే మాత్రం. అలా జరిగిందా లేదా అని చెప్పడానికి మనం క్లియర్ గా వీడియో చూస్తే చెప్పొచ్చు. ఆ వీడియోలో జూమ్ చేసి చూస్తే ఫ్లాప్స్ అండర్ క్యారేజ్ కన్నా ముందు పైకి వెళ్ళా లేదని తెలుస్తుంది. అంతే తప్పించి మనం ఇలా స్పెక్యులేట్ చేయడం కరెక్ట్ కాదండి. అంటే ఇప్పుడు ఈ డౌట్ పడడం కూడా కరెక్ట్ కాదు వితౌట్ ప్రాపర్ క్లూస్ అండ్ ప్రాపర్ ఫ్లైట్ డేటా రికార్డర్ చూస్తే ఎగ్జాక్ట్ గా తెలుస్తుందండి. ఎస్, ఓకే మధుసూదన్ రెడ్డి గారు, అయితే గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? ఒకవేళ ఇలా జరిగేటప్పుడు పైలట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇలాంటివి జరగడానికి అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ రిమోట్ అండి. అంటే ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ పైలట్స్ గో త్రూ, అంటే ఆ ట్రైనింగ్ ఇప్పుడు ఈ సీక్వెన్స్ అంటే ఇందులో ఇప్పుడు వెదర్ ఐఎమ్ ఫైటర్ పైలట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ పైలట్ ఆర్ ఎనీ పైలట్ అండి, ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ సీక్వెన్స్. అంటే మనం టేక్ ఆఫ్ అవ్వగానే అండర్ క్యారేజ్ పైకి వెళ్తుంది, ఇంకొద్ది మనకు స్పీడ్ వచ్చిన తర్వాత, కావాల్సిన స్పీడ్ వచ్చిన తర్వాత ఫ్లాప్స్ పైకి అనాలి. ఇది వెరీ వెరీ నార్మల్ కరెక్ట్ సీక్వెన్స్ ఇది. ఓకే, ఇందులో డౌట్ ఏం లేదు. కొన్నిసార్లు అవుతుంటాయండి యాక్సిడెంట్స్. వి హావ్ సీన్ పాకిస్తాన్ లో మొన్న ఎయిర్లైనర్ లో జరిగిన యాక్సిడెంట్ లో వాళ్ళు దే కేమ్ విత్ అండర్ క్యారేజ్ అంటే వీల్స్ కిందకి రాకుండా వచ్చారు, వీల్స్ పైకి పెట్టుకొని వచ్చారు. ఇలాంటివి జరుగుతుంటాయి అట్ టైమ్స్ బై మిస్టేక్. అంటే వాళ్ళు మానిటర్ చేయకుండా, సరిగా చూసుకోకుండా ఉంటే ఒక్కోసారి జరిగే అవకాశం ఉంది. బట్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ రేర్ అకరెన్స్. అంటే
అంతే తప్పించి వీళ్ళు కావాలని మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇట్స్ ద అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ విత్ గో త్రూ ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్. ద టేక్ ఆఫ్ అవగానే ఫస్ట్ అండర్ క్యారేజ్ అప్, దెన్ ఫ్లాప్స్ అప్ అట్ పర్టికులర్ స్పీడ్. ఇది ఇందులో డౌట్ లేదండి, వెదర్ ఇట్ ఇస్ కమర్షియల్ ఎయిర్లైనర్ ఆర్ ఫైటర్ ప్లేన్ ఆర్ ఎనీ అదర్ ప్లేన్ ఫర్ దట్ మ్యాటర్. ఎస్ సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నింటిలో కూడా వాటిని చెక్ చేస్తూ ఉంటారు, వాటి హెల్త్ కండిషన్ అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో ఇవి తరచుగా ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? అంటే మనం చూసుకుంటే రెగ్యులర్గా కూడా టేక్ ఆఫ్ అయ్యే ముందే వీటిని చెక్ చేస్తారంటారు. అంటే ఓవరాల్గా కంప్లీట్గా కూడా వీటిని ఇలా చెక్ చేసి వాటిని హెల్త్ కండిషన్ ఎలా గుర్తిస్తారు? ఇవి ఎప్పుడెప్పుడు చేస్తారంటారు? మేడం, ఇది ఎలా ఉంటుందంటే, ఫ్లైట్ ఒక టేక్ ఆఫ్ ఒక వన్ ప్లేస్ నుంచి ప్లేస్ ఏ నుండి ప్లేస్ బీకి వెళ్ళేటప్పుడు దే డూ ప్రాపర్ సర్వీసింగ్. అంటే ఫ్లైట్ ప్రతి డైలీ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది. అంటే బిఫోర్ దే టేక్ ఆఫ్ దే కాల్ సంథింగ్ కాల్ సర్వీసింగ్ చేస్తారు, ఫ్యూయల్ నింపుతారు, ఆయిల్ చూస్తారు, హైడ్రాలిక్ ఆయిల్ ఉందా లేదు చూస్తారు, టైర్స్ అంటే ఎవ్రీబడి హెస్ గాట్ దేర్ రెస్పెక్టివ్ డ్యూటీ అండి. అవన్నీ చూసిన తర్వాతే ఫ్లైట్ ని సర్టిఫికేట్ అందరూ ఫిట్ అని సర్టిఫై చేసిన తర్వాతే ద ఫ్లైట్ ఈస్ ఆఫర్డ్ ఫర్ ఫ్లయింగ్ వితౌట్ ఎనీ డౌట్. ఇందులో ఒక ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బి లో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ దే డూ సంథింగ్ కాల్ టర్న్ రౌండ్ సర్వీసింగ్. అంటే అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి, ముందు ఫ్లైట్ వెళ్ళాలి, రిటర్న్ వెళ్ళాలన్నా ఫర్దర్ ఫ్లైట్ వెళ్ళాలన్నా మళ్ళీ సర్వీసింగ్ ఉంటుందండి. అందరూ వెళ్ళి మళ్ళీ దానికి ఫ్యూయల్ నింపడము, ఎయిర్ చెక్ చేయడము, ఎవ్రీ ఆస్పెక్ట్ ఇస్ లుక్డ్ ఆఫ్టర్. అన్ని చెక్ చేసిన తర్వాత ఉంటాయి. అదొకటే కాకుండా మీకు ఫ్లైట్ లో కూడా ఇఫ్ దే సంథింగ్ రాంగ్ అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఫ్లైట్ లో కూడా సిస్టమ్ ఇట్ సెల్ఫ్ డిటెక్ట్స్, కంప్యూటర్ డిటెక్ట్ చేసి చెప్తుంది ఇది ప్రాబ్లం ఉంది ఫ్లైట్ లో, యూ కెనాట్ టేక్ ఆఫ్ అని చెప్పేసి. ఎస్, ఓకే సార్. సో ఏదైతే ఈ రోజు అయితే జరిగిన ప్రమాదంలో కూడా అయితే ఇప్పటికే మరో పక్కనైతే విచారణ కూడా జరుగుతుంది. అసలు ఏం జరిగింది, సాంకేతిక సమస్యనా లేదా ఇంకా ఏదైనా జరిగిందా అనే దానిపై కూడా ఇప్పటికే కేంద్రం ఫోకస్ చేస్తుంది. అయితే దీనిపై విచారణ జరిపి దీనికి గల పూర్తి డీటెయిల్స్ అయితే రేపు ఎల్లుండిలో కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.